వృశ్చిక రాశి వారు బయటకు కనిపించేది ఒక రూపమైతే లోపల దాగి ఉన్న లోతు ఇంకొక ప్రపంచం లాంటిది. వీరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ లోతుగా ఆలోచిస్తారు. ఒక విషయం మొదలుపెట్టే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. మొదలుపెట్టిన తర్వాత మాత్రం వెనక్కి తగ్గే స్వభావం ఉండదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని వీరు ఒక పాఠంలా తీసుకుంటారు. అందుకే చిన్న వయసులోనే వీరు పెద్దవారిలా ఆలోచించే శక్తి వీరిలో కనిపిస్తుంది. ఆర్థిక విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు డబ్బును తేలికగా చూడరు. డబ్బు సంపాదించడం కంటే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరికి చిన్న చిన్న లాభాలు కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఒక్కసారిగా వచ్చే డబ్బు కన్నా నెమ్మదిగా అయినా స్థిరంగా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా నమ్ముతారు. అందుకే వీరి జీవితంలో డబ్బు రావడానికి ఆలస్యమైనా వచ్చిన తర్వాత మాత్రం సులభంగా పోగొట్టుకోకుండా పట్టుదలగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఒక విషయం గమనించాలి. వృశ్చిక రాశి వారు తమ శ్రమను తగిన ఫలితం రావడం లేదని అనిపించినప్పుడు లోపల చాలా ఆవేదన చెందుతారు. బయటకి చెప్పరు కానీ మనసులో మాత్రం నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఎందుకు గుర్తింపు రావడం లేదు అనే ప్రశ్న పదే పదే తిరుగుతూ ఉంటుంది. ఈ ఆవేదన కొన్నిసార్లు వారికి మరింత కఠినంగా మారుతుంది. కొన్నిసార్లు పూర్తిగా మౌనంగా మార్చేస్తుంది. ఆ సమయంలోనే వీరు తమ శక్తిని లోపలే దాచుకొని సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. డబ్బు విషయంలో వీరికి ముఖ్యంగా ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎవరికైనా సాయం చేయాలన్న మనసు ఉన్న భయం కూడా సమానంగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అవసరమైన చోట కూడా వెనకడుగు వేస్తారు. కానీ ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు కాపాడుతారు. ఆర్థికంగా వీరి జీవితంలో ఒకసారిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అదే సమయంలో ఆ నష్టాల నుంచి గొప్ప పాఠాలు నేర్చుకుని మళ్ళీ బలంగా నిలబడే శక్తి కూడా వీరికే ఉంటుంది. సహనం విషయంలో వృశ్చిక రాశి వారు చాలా ప్రత్యేకం. వీరి సహనం బయటకు కనిపించదు. మామూలుగా చూస్తే వీరు కోపంగా ఉన్నట్లు, మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ నిజానికి వారు చాలా కాలం వరకు అన్నిటినీ భరించే స్వభావం కలిగి ఉంటారు. ఎవరో మాటలతో బాధపెట్టినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వీరు వెంటనే స్పందించరు. లోపల అన్నిటినీ దాచుకుంటారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. అయితే ఒక హద్దు దాటిన తర్వాత మాత్రం ఒక్కసారిగా తీసుకునే నిర్ణయం చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తగ్గటం అనే మాట ఉండదు. మనస్తత్వం పరంగా వీరు చాలా లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేమ అయినా, ద్వేషమైన, నమ్మకమైన, నిరాశ అయినా, ఏ భావన అయినా పూర్తిగా అనుభవిస్తారు. అర్ధాంతరంగా ఉండటం వీరి స్వభావం కాదు. అందుకే కొన్నిసార్లు వీరి మనసు బరువుగా అనిపిస్తుంది. చిన్న విషయాలు కూడా లోపల పెద్ద ప్రభావం చూపిస్తాయి. కానీ అదే మనస్తత్వం వీరిని బలంగా కూడా చేస్తుంది. ఎందుకంటే జీవితంలో పడ్డ గాయాలే వీరిని మరింత పక్కగా తయారు చేస్తాయి. వృశ్చిక రాశి వారు తమ జీవితాన్ని తామే నియంత్రించుకోవాలనుకుంటారు. ఎవరి మీద ఆధారపడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా స్వతంత్రంగా ఉండాలని గట్టిగా కోరుకుంటారు. ఈ కోరిక కొన్నిసార్లు ఒంటరితనంగా మార్చినా చివరికి అదే కోరిక వీరిని విజయానికి దగ్గర చేస్తుంది. వీరి జీవితంలో నెమ్మదిగా ఎదుగుతూ తమ స్థానం తామే సంపాదించుకోవడమే వీరి నిజమైన మార్గం. వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఎం అక్షరం ఉన్న వ్యక్తి రావడం అనేది సాధారణ పరిచయం కాదు. ఇది చాలా సందర్భాల్లో ఒక మలుపు లాంటి మార్పు. ఈ వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చిన వెంటనే వృశ్చిక రాశి వారు లోపల నుంచే ఒక ఆకర్షణను, ఒక తెలియని నమ్మకాన్ని అనుభవిస్తారు. ఈ వ్యక్తి జీవితానికి ఏదో సంబంధం ఉన్నవాడు అన్న భావన సహజంగానే కలుగుతుంది. కారణం ఏమిటంటే ఎం అక్షరం వ్యక్తి మాటలు, ఆలోచనలు, ప్రవర్తన వృశ్చిక రాశి వారి లోతైన మనస్తత్వానికి చాలా దగ్గరగా తగులుతాయి. ఈ వ్యక్తి వృశ్చిక రాశి వారి జీవితంలోకి వచ్చిన తర్వాత మొదటిగా మారేది వారి ఆలోచన విధానం. ఇప్పటి వరకు ఒంటరిగా నిర్ణయాలు తీసుకున్న వృశ్చిక రాశి వారు ఈ వ్యక్తి మాటలకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. కొన్ని సందర్భాల్లో ఇది మంచి దశగా నడుస్తుంది. ముఖ్యంగా కెరీర్, డబ్బు, భవిష్యత్ ప్రణాళికల విషయంలో ఈ ఎం అక్షరం ఉన్న వ్యక్తి ఇచ్చే సలహాలు ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త అవకాశాల గురించి ఇప్పటి వరకు ఆలోచించని మార్గాల నుంచి వీరికి అవగాహన కలిగిస్తుంది. అదృష్టం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ వ్యక్తి రావడం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్టం ద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. కానీ ఇది ఒక్కసారిగా భారీ లాభాలు వచ్చే అదృష్టం కాదు. నెమ్మదిగా కానీ స్థిరంగా వచ్చే అదృష్టం.
ముఖ్యంగా డబ్బు విషయంలో గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అదృష్టం పూర్తిగా నిలబడాలంటే వృశ్చిక రాశి వారు తమ సహజమైన అనుమాన స్వభావాన్ని కొంచెం నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అనుమానం ఈ మంచి అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. ఎం అక్షరం వ్యక్తి చాలా సందర్భాల్లో మాటల్లో చాకచక్యం కలిగినవాడు. ఇది మంచి లక్షణమే, కానీ వృశ్చిక రాశి వారు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను వెంటనే నమ్మడం వీరికి నష్టం కలిగించవచ్చు. మొదట్లో ఈ వ్యక్తి చాలా సహాయం చేసినట్లు అనిపించవచ్చు, కానీ ఆ సహాయం వెనుక స్వార్థం ఉందా లేదా అన్నది కాలం తీసుకుని అర్థం చేసుకోవాలి. తొందరపడి డబ్బు విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో లేదా వ్యక్తిగత రహస్యాల విషయాల్లో పూర్తిగా తెరవడం మంచిది కాదు. మనస్తత్వం పరంగా ఈ వ్యక్తి వృశ్చిక రాశి వారి లోతైన భావాలను కదిలిస్తాడు. ఇది ప్రేమగా కూడా మార్చవచ్చు, బలమైన అనుబంధంగా కూడా మార్చవచ్చు, కానీ ఇక్కడే ప్రమాదం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఒకరిపై పూర్తిగా ఆధారపడే స్వభావం కలిగి ఉండటం వల్ల ఈ వ్యక్తి మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే తమ స్వంత నిర్ణయం శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నా బుద్ధి నాకు ఉంది అన్న భావనను ఎప్పటికీ వదలకూడదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎం అక్షరం వ్యక్తి కారణంగా తమ సహజమైన సహనాన్ని కోల్పోకూడదు. కోపం, అసూయ, అనుమానం ఇవన్నీ ఒక్కసారిగా పెరిగితే వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభం వచ్చే సమయంలోనే భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటే నష్టం తప్పదు. ప్రతి అడుగు లెక్క వేసుకుని వెయ్యాలి. ఇది నాకు నిజంగా అవసరమా? ఇది నాకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందా అని ప్రశ్నించుకోవాలి. మొత్తానికి వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఎం అక్షరం వ్యక్తి రావడం అదృష్టం తెచ్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది, కానీ అది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. నమ్మకం మరియు జాగ్రత్త, ఈ రెండింటికి మధ్య సమతుల్యత పాటిస్తే ఈ వ్యక్తి వారి జీవితంలో శుభ పరిణామాలకు కారణం అవుతాడు. అదే అతిగా నమ్మితే లేదా అనుమానంతో దూరం చేస్తే ఈ అవకాశం కూడా మామూలు పరిచయంగా మారిపోయే ప్రమాదం ఉంది. వృశ్చిక రాశి వారి జీవితం ఎప్పుడు పైపైగా సాగేది కాదు. ప్రతి అనుభవం వీరి జీవితంలో ఒక పరీక్షలా వస్తుంది, కానీ అదే పరీక్ష వీరిని మరింత బలంగా తయారు చేస్తుంది. డబ్బు విషయంలో అయినా, మనసు విషయంలో అయినా వీరు చాలా లోతుగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆలస్యమైనా సరే తప్పు అడుగు వేయకూడదనే భావన వీరిని జీవితాంతం నడిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు వీరు ఎదుగుదల నెమ్మదిగా కనిపించినా ఆ ఎదుగుదల మాత్రం బలమైన పునాదుల మీదే ఉంటుంది. వీరి జీవితంలోకి ఎం అక్షరం ఉన్న వ్యక్తి రావడం ఒక కీలక మలుపు. ఈ వ్యక్తి వృశ్చిక రాశి వారి ఆలోచనలను కదిలిస్తాడు, కొత్త దారులను చూపిస్తాడు. సరైన రీతిలో ఈ బంధాన్ని ముందుకు తీసుకువెళ్తే ఇది అదృష్టాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా గతంలో చేసిన కష్టం ఫలించే కాలం మొదలవుతుంది. కానీ ఇక్కడే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతి నమ్మకం కూడా, అతి అనుమానం కూడా రెండూ ప్రమాదకరమే. తమ బుద్ధిని, తమ అనుభవాన్ని పక్కన పెట్టి ఎవరి మాటలకి లోబడి నిర్ణయాలు తీసుకుంటే వచ్చిన అదృష్టం కూడా చేతుల మధ్య జారిపోతుంది. నరఘోష ప్రభావం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా మనసు మీద పడుతుంది. అనవసరమైన భయాలు, అర్థం లేని ఆందోళనలు, ఒక్కసారిగా కోపం రావడం, నిద్రలో అశాంతి ఇవన్నీ నరఘోష ప్రభావానికి సూచనలు. ముఖ్యంగా డబ్బు విషయంలో లేదా సంబంధాల విషయంలో తేడాలు వచ్చినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల తీసుకునే తొందరపాటి నిర్ణయాలు జీవితంలో నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకే పరిహారాలు చాలా ముఖ్యమైనవి. ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల తీలతో దీపం వెలిగించడం మంచిది. మంగళవారం లేదా శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసా లేదా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదవటం మనసుకు బలాన్ని ఇస్తుంది. వీలైతే ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం వృశ్చిక రాశి వారికి చాలా శుభకరం. అలాగే ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి చిన్న సహాయం చేయడం, ముఖ్యంగా ఆహారం దానం చేయటం నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగితే మనసు స్థిరపడుతుంది, నిర్ణయ శక్తి పెరుగుతుంది, అదృష్టం కూడా అనుకూలంగా మారుతుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారి జీవితంలో ఇది ఒక మార్పు దశ.
సహనం, జాగ్రత్త, ఆత్మవిశ్వాసం. ఈ 3 కలిసి ఉంటే డబ్బు విషయంలో స్థిరతత్వం, జీవితంలో శాంతి తప్పకుండా వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే ఇప్పుడు వీరి ముందున్న అసలు పరీక్ష. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.